హలో, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈరోజు కాలీఫ్లవర్ టమాటా కర్రీ చేసి చూపిస్తానండి. చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఇది టిఫిన్ పిల్లలకి బాక్స్లోకి చేస్తున్నానండి. ప్రాసెస్ చూపిస్తాను. ఆయిల్ వేసాను, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు మంచిగా ఫ్రై అవ్వాలండి. మంచిగా ఫ్రై అవ్వాలి. చాలా ఈజీగా అయిపోతుందండి, తొందరగా. అల్లం ఉల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్గా చేసుకున్నాను ఇంట్లో. పచ్చివాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేయాలి. నిన్న వికారాబాద్ ఫంక్షన్కి వెళ్ళామండి. చాలా రిసీవ్ చేసుకున్నారు మంచిగా. ఇంట్లో వాళ్ళకన్నా చాలా బెస్ట్ అండి. బయట వాళ్ళు ఎంత బాగా మర్యాద చేశారండి, అంత బాగా మర్యాద చేశారు. ఉయ్యాల ఫంక్షన్ అండి. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ది. పిల్లలు రమ్మంటే పిల్లలు రాలేదండి, మేమే వెళ్ళాము. కానీ ఎప్పుడు చూడలేదు నేను వికారాబాదు. బాగుంది అసలు. ఎంత బాగా మర్యాద చేశారంటే అంత బాగా మర్యాద చేశారు. అసలు నేను ఎక్కడ వెళ్ళినా బయట వాళ్ళ దగ్గర వెళ్తే తిననండి. అలాంటిది వాళ్ళ మర్యాదకి ఫిదా అయిపోయాను. మంచిగా ఒలుచుకొని వేడి నీళ్ళలో వేసుకోవచ్చండి. లేదా చూసుకుని కట్ చేసేటప్పుడే మంచిగా చూసుకొని, దీంట్లో పురుగులు ఉంటాయండి, చూసుకొని కట్ చేసుకోవాలి. నేనైతే వేడి నీళ్ళు ఏం వేయలేదు, డైరెక్ట్ మంచినీళ్ళు వేసి కడిగేసి దీంట్లో వేసాను. ఆనియన్స్లో మంచిగా ఇది పచ్చివాసన పోయేదాకా ఆనియన్స్ ఇది మంచిగా ఫ్రై అవ్వాలి. దీంట్లో ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడకాలి. అప్పుడు ఒక టమాటా వేసుకుంటే ఎంతో ఈజీగా ఉన్న కాలీఫ్లవర్ టమాటా కర్రీ రెడీ. ట్రై చేస్తున్నారండి మీరు మీ ఇంట్లో వీడియోస్, వంటలు చాలా ఈజీగా అయిపోతాయి. ఇవి గాజులు తెలిసినక్క వచ్చి మా ఇంటికి వచ్చి నాకు మొన్న ఫ్రైడే రోజు వేయించింది అనమాట. చాలా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. మంచిగా ఫ్రై అయింది కదండి. ఏంది మధ్యలో గాజులు చూపిస్తుంది అనుకుంటారా? చేతికి కనిపిస్తున్నాయి కదా, మీరు అడుగుతారనేసి నేను ముందే చెప్పానండి. మళ్ళీ వేరేలాగా తీసుకోకండి. మంచిగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు టమాటాలు 2 టమాటాలు కట్ చేశానండి. మంచిగా వాటర్ ఎలా వస్తుంది, ఆయిల్ వాటర్ మొత్తం ఇనకాలి. టమాటా కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. టేస్ట్కి తగ్గ సాల్ట్ అండి. మీరు ఎక్కువ తినవాలైతే ఎక్కువ వేసుకోవచ్చు, నేను తక్కువే తింటాను. మా పిల్లలకు కూడా తక్కువే అలవాటు చేశానండి. మళ్ళీ వాళ్ళకి ఒక కర్రీ సపరేట్, నాకు ఒక కర్రీ సపరేట్ కాకుండా తినేటప్పుడు కొంచెం బాగా సప్పగా అనిపిస్తే కొంచెం వేసుకుంటారు పిల్లలు. మా హస్బెండ్ అయితే సప్పగానే తింటాడండి నాలాగా. ఇది మరీ సన్నగా కట్ చేసి చిదురు అయిపోతుంది. కొంచెం పెద్ద పెద్ద పీసులాగానే ఉండాలి. అప్పుడు మన కర్రీ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది, టేస్ట్ ఎంతో బాగుంటుంది. చికెన్ లాగానే వస్తుంది దీనికి మంచి టేస్ట్, మంచిగా వండితే. కొంచెంసేపు వాటర్ అంతా రావాలి, సాల్ట్ వేసాం కాబట్టి. ఇప్పుడు మంచిగా ఫ్రై అయింది కదండి, టమాటా కూడా ఉడికింది కదా. ఇప్పుడు పసుపు వేసాక ఇలా ఉందండి. పసుపు వేసాక కొంచెంసేపు మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. పసుపు పచ్చివాసన పోయేదాకా. ఆయిల్ చూసారు ఎలా వస్తుందో. ఆయిల్ అలా వచ్చినప్పుడు మనకు టమాటా కానీ పక్కన వేరేది ఏదైనా సరే పర్ఫెక్ట్ కుదిరినట్టండి. ఏ కర్రీలోకైనా ఆయిల్ అనేది అట్లా రిలీజ్ అవ్వాలి. కారం వేసానండి. మీరు ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళైతే తక్కువ వేసుకోవచ్చు. ఆల్రెడీ నేను పచ్చిమిరపకాయలు వేసాను కదండి, కారం కొంచెం తక్కువ వేసాను. ఎప్పుడులాగే మేము కారం ఎక్కువ తినము, తక్కువ తింటాము.
టేస్ట్కి తగ్గది మీరు ఎక్కువ తినాలైతే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినాలైతే తక్కువ వేసుకోవచ్చు. మంచిగా రెడ్గా మంచిగా అన్నీ పర్ఫెక్ట్ కుక్ అయినాయి కదా. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. ఈ స్మెల్కే తినాలనిపించేస్తుంది. ఇప్పుడు కొంచెంసేపు మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. కారం, పసుపు, ఉప్పు అన్నీ పట్టాలి కదండి దానికి. మంచి ఆయిల్ అంతా బయటకు వచ్చింది. టమాటా, కాలీఫ్లవర్ మంచిగా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు ధనియాల పొడి, ఫ్రెష్గా వేసుకున్న ధనియాల పొడి అండి. ధనియాల పొడి వేసినమ్మంటే మళ్ళీ స్టవ్ కూడా ఆపొద్దండి. అది అనేది దానికి పట్టాలి కదా. కొంచెంసేపు సిమ్లో పెట్టి మంచిగా ఇది అవ్వనివ్వాలి, ఫ్రై అవ్వనివ్వాలి. చూసారు ఎలా ఉందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. బాయ్.